అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు మా ఫ్యామిలీతో అయితే మేము అయోధ్య రామ్ మందిర్ టెంపుల్ దగ్గర మేము దర్శనం చేసుకుందామని చెప్పి వచ్చాము. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. రీసెంట్గా ఈరోజు అనేది మా ఫ్యామిలీ తోటి మేము ట్రైన్ దిగేసిన తర్వాత రైల్వే స్టేషన్ నుంచి కరెక్ట్గా రామ్ మందిర్ వరకు 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది అన్నట్టు. రామ్ మందిర్ వరకు మేము నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయాం అన్నట్టు. బాబా రాముని బొమ్మ గీసింటారు చూడండి, ఎంత అద్భుతంగా సేమ్ దేవుడు దిగి వచ్చినట్టునే అనిపిస్తుంది నాకైతే. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మొత్తం స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. మొత్తం ఈ రోడ్డు పక్క బట్టి మొత్తం పూజ సామాన్లు, బట్టలు, మొత్తం తినే ఫుడ్, ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే అమ్ముతుంటారు అన్నట్టు. పబ్లిక్ అయితే ఇంకొక 1/2 కిలోమీటర్ దూరం పోతే రామ్ మందిర్ అయితే వస్తుంది మనకి. ఇక్కడ దర్శనం చేసుకుంటామంటే అదృష్టం ఉండాలి. అయోధ్య రామ్ మందిర్ కిర్రాకు ఏమన్నా కానీ శ్రీరామ జన్మభూమి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రామ్ మందిర్ అయితే వచ్చేసింది. జనాలు మాత్రం అసలు పడతలేరు, ఏం ఫుల్ పబ్లిక్ తెలుసా ఇక్కడ. చూడండి ఒకసారి చూడండి, నది ఇక్కడ స్ట్రైట్కి వెళ్తే ముందర నది ఉంటుంది. ఆ నదిలో ఫస్ట్ మనం స్నానం చేసుకున్న తర్వాత మళ్ళీ మనం రామ్ మందిర్ దగ్గరికి పోయి దర్శనం చేసుకొని రావచ్చు అన్నట్టు. ఎవరైనా మీరు అయోధ్య వచ్చినప్పుడు నది పక్క పోటీ ఈ ఖాళీ ప్లేస్ అయితే ఉంటుంది. ఆ ఖాళీ ప్లేస్లో మనం వచ్చిన రోజు అక్కడ స్టే అయితే చేసి సెకండ్ రోజు అనేది మీరు మార్నింగ్ 4 గంటలకు, 5 గంటలకు, 6 గంటలకు లేచి ఇక్కడ నదిలో స్నానం చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మీరు రామ్ మందిర్కి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు అన్నట్టు. మేమైతే మాత్రము పొద్దున మార్నింగ్ అనేది 4 గంటలకు లేచి మేము నది దగ్గరికి వచ్చి ఇక్కడ స్నానం చేసుకొని మేము రామ్ మందిర్కి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. మొత్తానికి ఫైనల్గా అయితే ఇప్పుడు మనకి అయోధ్యలో రామ్ మందిర్ దగ్గర దర్శనం అయితే కంప్లీట్గా అయిపోయింది. మళ్ళీ రిటర్న్ అనేది ఇప్పుడు వారణాసికి అయితే పోతున్నాం అన్నట్టు. ఓకేనా, ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీట్లు దొరకక ఏం దొరకక మొత్తం డోర్ దగ్గర మొత్తం ఫ్యామిలీ మొత్తం డోర్ కానే కూర్చున్నాం అన్నట్టు. సుక్కలైతే కూర్చున్నాం ఏమటగమాట. ఫస్ట్ దర్శనం అయితే ఉజ్జయిని శ్రీ కాలభైరవ టెంపుల్ దగ్గర దర్శనం అయితే చేసుకున్నాం. అక్కడి నుంచి వారణాసి వచ్చినాం. వారణాసిలో అక్కడ దర్శనం చేసుకున్నాము 2 రోజులు. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి అక్కడ వారణాసిలో మనం మా కార్లు ఉన్నాయి కదా, మన వెహికల్ అనేది అక్కడ స్టేషన్ అనక పార్కింగ్ చేసి అక్కడి నుంచి డైరెక్ట్గా ట్రైన్కి వచ్చినాం అన్నట్టు. ట్రైన్కి వచ్చి ఇక్కడ అయోధ్యలో దిగి అయోధ్యలో కూడా మనం దర్శనం అయితే కంప్లీట్గా చేసుకున్నాం అన్నట్టు. ట్రైన్కి ఎందుకు వచ్చినామంటే వారణాసి నుంచి అయోధ్యకి 250 కిలోమీటర్. అంటే కార్ తీసుకెళ్తే కొద్దిగా ఖర్చు బాగా ఎక్కువ అవుతుంది కదా, అందుకోసం అని చెప్పి మేము మొత్తం మా ఫ్యామిలీ మొత్తం ట్రైన్కి వచ్చేసినాం అన్నట్టు. ట్రైన్కి ఎంత అంటే అక్కడి నుంచి కరెక్ట్గా 80 రూపాయలు. వారణాసి నుంచి అయోధ్యకి 80 రూపాయలు. ఇక్కడ వచ్చి ట్రైన్కి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం అన్నట్టు. చూడండి.